ब्रह्मदेवाय नमः। ओम 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 ब्रह्मदेवाय नमः। ब्रह्मदेवा तमरिकై తపస్సు చేసే పూర్వం మాకు తెలియలేదు తమరింత నిష్ఠురులు హృదయ విహీనులు అని. దినం తర్వాత దినం, మాసం తర్వాత మాసం, ఇంకా ఏళ్ల తర్వాత ఏళ్లు గడిచిపోతున్నాయి. కానీ తమరు మా ఆరాధనకు మౌనం వహించారు. జ్యేష్ఠ, తపస్సులో ఉద్రేకానికి గాని కోపానికి గాని ఎలాంటి స్థానం ఉండదు. ఇది నా కోపం కాదు అనుజా విభీషణ, ఇది నా కోపం కాదు. ఇప్పుడు బ్రహ్మదేవునికి ఇది హెచ్చరిక. ఇక ఇప్పుడు కూడా ఆయన నా తపస్సుకు ప్రసన్నులు కాకపోతే నా జీవితం వ్యర్థము, ఈ తపస్సు అర్థరహితము అని. కోపగించకండి జ్యేష్ఠ, కోపగించకండి. కోపపడకుండా ఇంకా ఏమి చేయను అనుజా, ఇంకేమి చేయను. నా మూలంగా నీవు మధ్యముడు కష్టాలను అనుభవిస్తున్నారు. మిమ్ము సఫలత అనే సర్వోచ్చ శిఖరం పైకి చేర్చడానికి ఈ కష్టాలు చాలా సామాన్యమైనవి. కాదు మధ్యమా, కాదు. ఇప్పుడిక రావణుడు ఎక్కువ కాలం నిరీక్షించలేడు. నేను ఈ క్షణంలోనే నా శిరస్సును ఖండించి అగ్నికి సమర్పిస్తాను. వద్దు భ్రాత, వద్దు జ్యేష్ఠ. ఏమిటి మీరు ఇలా చేశారు? మీరు ఎందుకు ఇలా చేశారు భ్రాత? మధ్యమ భ్రాత కుంభకర్ణ, మనం అనాథలమైపోయాం, మనం అనాథలమైపోయాం. మీరు లేని మా జీవితాలు వ్యర్థం, వ్యర్థమే జ్యేష్ఠ, వ్యర్థమే. భ్రాత, మళ్ళీ నన్ను జీవించేటట్టు చేయకండి బ్రహ్మదేవా, చేయకండి. ఇట్టి వ్యర్థ జీవితం జీవించాలని లేదు నాకు. వద్దు భ్రాత, వద్దు. దేవుడే ఇలా స్వయంగా రావణుడితో పరిహాసాలు చేస్తున్నాడా? బ్రహ్మదేవా, తమరికి నేను జీవించడము ఇష్టం లేదు, మరణించడం కూడా. మీకు ఏది ఇష్టమో మరి నాకు తెలియదు. కానీ ఇట్టి వ్యర్థ జీవితం గడపడం నాకు ఇష్టం లేదు. ఆగు రావణ, ప్రణామం పరమపిత. నీ జీవితం ఇలా నశించిపోవడానికి ఏమాత్రం కాదు. పరమపిత, మా పితామహులు మీకు మానసపుత్రులు అయినప్పటికీ మా తపస్సుకింత కఠినమైన దీర్ఘ పరీక్ష ఎందుకు చేశారు? వైశ్రావ పౌలస్త్య రావణ, తపస్య ఎంత దీర్ఘము కఠినము అయితే వరం అంత భవ్యమైనది లభిస్తుంది. మేము మీ ముగ్గురికి ఇచ్చిత వరాలను ఇస్తాము, అడగండి. మా జ్యేష్ఠ భ్రాత రావణునికి అపార శక్తి, విశ్వ విజయం, ఇంకా ఇచ్ఛానుసారంగా రూప పరివర్తన వరాలనియండి పరమపిత. మీ ముగ్గురు సహోదరుల అద్భుత ప్రేమను చూసి మేము ప్రసన్నులమయ్యాము. కానీ వరాలకు కూడా ఒక పరిమితి ఉంటుంది. పరిమిత? ఎలాంటి పరిమితి పాఠాలు బోధిస్తున్నారు? నిజం ఎందుకు చెప్పరు? మా శక్తికి భయపడి
దేవతలే మాకు వరాన్నిచ్చే బదులు పరిమితి పాఠాలు బోధించమని అభిప్రాయాన్నిచ్చారా? ఉత్తేజపడవద్దు వత్స. మీరు ఉత్తేజపరిచే మాటలాడితే రావణుడు వినమ్ర మనస్కుడై నిలబడి ఉంటాడా? శాస్త్రాలలో నీతి జ్ఞానాన్ని స్పష్టంగా ఉల్లేఖించారు. ఎవరు ఏ భాషలో మాట్లాడితే వారితో అదే భాషలో మాట్లాడటం ఉచితమని. వరాలిచ్చేదానికి బదులు మీరు దేవతలకు అభయహస్తమిచ్చి మాకు పరిమితి పాఠాలు బోధిస్తే మా కోపము ఉచితమే బ్రహ్మదేవా. మాకీ విషయం తెలియనిది కాదు మహాపండిత రావణ. వేద శాస్త్రాలలోని జ్ఞానాన్ని నీవు కంఠస్థం చేసి పెట్టావని. కానీ నేను ఏ పరిమితిని గురించి ఉల్లేఖిస్తున్నానో దాని విస్తార వర్ణన ఆ వేద శాస్త్రాలలోనే ఉంది. జ్యేష్ఠ భ్రాత, పరమపిత ఏదో పరిమితిని గురించి ఉల్లేఖిస్తున్నారు. కొంచెం ఓపికగా విందాము. చెప్పండి బ్రహ్మదేవా, చెప్పండి. అనుజుడు విభీషణుడు చెప్పిన మీదట మేము పరిమితిని గురించిన ఈ బోధన కూడా మీ వల్ల పొందుతాం. కానీ తప్పకుండా జ్ఞాపకం ఉంచుకోండి, మాకు నీ వల్ల వరాన్ని పొందేటటువంటి అధికారం ఉంది. ఆ పిరికి దేవతల కుట్రలకు లోబడి మీరు మాకు ఇచ్చిత వరదానం ఇవ్వక మోసగిస్తే దాని పరిణామం మీ సృష్టికే ఎన్నడూ మంచిది కాదు. నేను నా తపాగ్నిని ప్రజ్వలింపజేసి నన్ను నేను మీ సృష్టితో సహా భస్మం చేస్తాను. రావణ, అహంకారం నిన్ను సర్వనాశనం చేస్తుంది. నీవు గొప్ప శక్తివంతుడు అనుకోకు. దేవలోకంలోని దేవతలందరూ నీకు ఏమాత్రం భయపడరు. పిరికి దేవతలు ఇక భయపడడానికి ఇప్పుడెంతో సమయం పట్టదో పరమపిత. స్వర్గ సుఖాలను అనుభవించి పిరికి దేవతలారా, రావణుని హెచ్చరికను జ్ఞాపకముంచుకోండి. ఇప్పుడు మీ సుఖ సంపదలు ఐశ్వర్యాల కాలం సమాప్తమైంది. జ్యేష్ఠ, ముందు మనం వీరి నుండి వరాల్ని తీసుకుందాం. వరం వీరు ఇవ్వవలసిందే. అది విధిలిఖితం. బ్రహ్మ కూడా తప్పించుకోలేడు. నీవు చింతించవద్దు మధ్యమా, చింతించవద్దు. మేము కఠోర తపస్సు చేసి మేము ప్రసన్నులను చేసుకున్నాము పరమపిత. నిస్సందేహంగా మేము మీపై ప్రసన్నులమే. అదే కారణంగా మేమిక్కడ ప్రత్యక్షమయ్యాం. కానీ వరాన్ని పొందేటటువంటి తపస్వి యొక్క ప్రవర్తన కూడా అతని తపస్యా ఫలంలో సమ్మిళితమై ఉంటుంది. ఏ కారణంగానైనా మీ ప్రవర్తన మాకు నచ్చకపోతే మేము మీకు వరాలనివ్వకుండా కూడా తిరిగి వెళ్ళిపోవచ్చును. కోపగించకండి పరమపిత, కోపగించకండి. కఠోర తపస్సు చేసి మిమ్ము ప్రసన్నులను చేసుకున్న మా జ్యేష్ఠ భ్రాత రావణుడు మరి మీకు కోపం తెప్పించే దుస్సాహసం ఎలా చేయగలడు? చెప్పండి పరమపిత, మీరు ఎలాంటి పరిమితిని గురించి విశదీకరిస్తున్నారు? నీ ధైర్యాన్ని చూసి ప్రసన్నులమయ్యాము విభీషణ. వేదాలు నీతి శాస్త్రాలలో పారంగతుడైన రావణ, ఈనాడు ఈ నిజాన్ని తెలుసుకో. ఒక తపస్వి తన ఇచ్చిత వరాన్ని స్వయంగా తానే కోరాలి. నీ యొక్క వరాన్ని కుంభకర్ణుడు విభీషణుడు అడిగితే అది అనుచితం. ఏ మాటైనా ఆశాంతం వినకుండా ఉత్తేజపడి అనవసరంగా అనుమానాలను పెంచుకోవడం అనుచితం రావణ. ఈ నీతి జ్ఞానం కూడా అదే శాస్త్రాలలో రాశారు. వాటిలో నీవు మహాపండితుడవు కదా. మమ్మల్ని క్షమించండి పరమపిత, మేము మా పొరపాటును పూర్తిగా తెలుసుకున్నాము. మరి ఇప్పుడు శీఘ్రంగా మాకు వరాన్ని ప్రసాదించండి. అవశ్యం. విన్నారా దేవేంద్ర, మీరు విన్నారా? పరమపిత ఈ దుష్టరాక్షసులకు వారి ఇచ్చిత వరాలను ప్రసాదించడానికి అంగీకరిస్తున్నారు. మనకు రావణ విభీషణుల వల్ల అంత అధిక భయం లేదు. ఈ భయంకర శక్తి సంపన్నుడు కుంభకర్ణుని వల్లనే భయం. అవును దేవేంద్ర, వరాన్ని పొందే ముందుగానే 1000 ఏనుగుల బలం తన భుజాల్లో ధరించిన కుంభకర్ణుడు సముద్ర మదనంలో తానే సమర్థుడయ్యాడు. అతనికి వరం గనుక ప్రాప్తిస్తే తాను ఒక్కడే తన భయంకర రాక్షసత్వంతో వరప్రసాదిత శక్తితో సంపూర్ణ జగత్తును మదనం చేసేస్తాడు. దేవతలారా,
దేవతలారా, ఈనాడు నా హృదయం ఎంతో ప్రసన్నమైంది. స్వర్గం కోసం, స్వర్గాన్ని రక్షించడం కోసం మీ అందరి నిష్టను చూసి ఈనాడు ఇంద్రుడు ధన్యుడయ్యాడు. నారాయణ నారాయణ. దేవేంద్ర, కొంచెం ఆలోచించండి. దేవతలు స్వర్గం కాదు, జగద్రక్షణ గురించి మాట్లాడుతున్నారు. అందులో వ్యత్యాసం ఏముంది దేవర్షి? స్వర్గం ఉంది కనుకే జగత్తు ఉంది. కాదు దేవేంద్ర, కాదు. జగత్తు ఉంది కనుకనే స్వర్గం ఉంది. అన్యథా నారాయణ నారాయణ. వ్యంగ్యం తప్పించి మీ వద్ద అన్య శబ్దాలేమీ లేవా మా కోసం? అందువల్లనే మీరు మీ స్వార్థానికి అంకుశం వేయండి. సరిగా మాట్లాడితే మిమ్మల్ని పొగిడేందుకు మా వద్ద శబ్ద భండాగారమే ఉంది. నారాయణ నారాయణ. కానీ దేవతలరా, మీరు భయపడకండి. సమయం వచ్చినప్పుడు మేము స్వయంగా కుంభకర్ణునికి కోరిన వరాన్ని ఇవ్వవద్దని ఆ బ్రహ్మదేవులకు నివేదించుకుంటాం. విశ్రావపుత్రులారా, జాగ్రత్తగా వినండి. సాంప్రదాయం ఏమిటంటే ప్రప్రథమంగా జ్యేష్ఠునికి వరం ఇవ్వబడుతుంది. కానీ నేడు నేను దానిని పాటించడం లేదు. ఎందువల్ల పరమపిత? ఎందువలనంటే కుంభకర్ణ, బ్రాహ్మణ కులంలో జన్మించినప్పటికీ నీలోనూ రావణుడిలోనూ మీ మాత కేకసి ఉడుగు రక్తం ప్రవహిస్తోంది. మాకు మీ ఇద్దరి యొక్క రాక్షసత్వము అపరిచితం కాదు. కానీ మీ ఇద్దరికీ అనుజుడైన విభీషణుని మనస్సు సర్వదా ధర్మం భక్తిలో నిలిచి ఉంటుంది. అయితే ప్రప్రథమంగా విభీషణునికి వరం ప్రసాదిస్తారా? అవును. విభీషణ, నీవు నీ అభీష్ట వరాన్ని మానుంచి కోరుకో. ఎవరి మనసులోని మాట మీ వద్ద దాగదు పరమపిత. మీరు నాకు యోగ్యమైన వరాన్ని ప్రసాదించండి. అది విన్నాక మేము అధిక ప్రసన్నులమయ్యాము విభీషణ. విను విభీషణ, ఈనాటి నుండి ఎంత భయంకరమైన ఆపద వచ్చినప్పటికీ నీవు అధర్మ మార్గాన్ని అవలంబించవు. విద్యాభ్యాసం పొందకపోయినా జగత్తులోని సమస్త జ్ఞానం నీకు సంప్రాప్తిస్తుంది. సన్యాసం తీసుకోకపోయినా ప్రపంచం నిన్ను ధర్మాత్ముడని ఋషి అని పిలుస్తుంది. నీ ప్రవర్తన ఇంకా ధర్మ తత్పరత వలన భగవంతుడు నిన్ను మిత్రునిగా చేసుకుంటాడు. తథాస్తు. నాకు నా ఇచ్చిత వరాన్ని ప్రసాదించి మీరు నన్ను ధన్యుని చేశారు పరమపిత, ధన్యుని చేశారు. మహాపండిత రావణ, కోరుకో నీకేమి కావాలో. నీవు కూడా నీ ఇచ్చిత వరాన్ని కోరుకో. పరమపిత, నా సోదరులు కుంభకర్ణ విభీషణుడు నా కోసం ఏమి కోరారో అవన్నీ ప్రసాదించండి. వాటన్నిటికీ నేను ఎంతో యోగ్యుణ్ణి. రావణ, నీవు 10 మార్లు నీ మస్తకాన్ని ఖండించి మాకు సమర్పించావు. అందువల్ల నీకు నీ ఇచ్చిత వరాలతో పాటు నీకు దశాననుడవయ్యే వరాన్ని ప్రసాదిస్తున్నాము. తథాస్తు. మీరు ఇచ్చిత వరాలను ప్రసాదించి మమ్ము ధన్యులను చేశారు పరమపిత. మీకు శతకోటి ధన్యవాదాలు. దశానన రావణ, నీ వంటి శక్తిశాలి బ్రాహ్మణుడు నేటి వరకు జన్మించలేదు, ఇంకా భవిష్యత్తులో కూడా జన్మించడు. కానీ 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 ఏమిటి పరమపిత? కానీ నీ శరీరంలో ప్రవహించే మాత కేకసి దైత్య రక్తం ఉత్తేజితమవకుండా చూసుకో. ఇంకా నీ లోపల దుడుకుతనాన్ని, రాక్షస స్వభావాన్ని అదుపులో ఉంచు. అన్యథా మా వరాలు మిమ్మల్ని రక్షించజాలవు. తమ ఆజ్ఞ పరమపిత. ఓ మహాకాయ, బాహుబలి కుంభకర్ణ, ఇప్పుడు నీ కోరికేమిటో చెప్పు. కొంచెం ఆలోచించండి పరమపిత. ఆగండి పరమపిత, మీరు అతనికి వరాన్ని ఇవ్వకండి.
ఏమిటి విషయం నారదా? నీవు ఒక తపస్వికి వరాన్నిచ్చే సమయంలో అడ్డెందుకు పెడుతున్నావు? అడ్డు పెట్టడం కాదు పరమపిత, లోక కళ్యాణం ఇంకా జగత్తును రక్షించడం నారదుని పరమకర్తవ్యం. అంటే ఈ ప్రపంచంలోని ఎట్టి రహస్యము మీ నుంచి దాగి ఉండదు పరమపిత. భయంకర శక్తులను సంపాదించిన కుంభకర్ణుడు ముల్లోకాలలోనూ వరాలను పొందకుండానే ఆపదలు కలిగిస్తున్నాడు. అవును పరమపిత, ఒక మారు ఆకలికి ఓర్వలేక ఈ దుష్టుడు స్వర్గంలోని 7 అప్సరసలను తినివేశాడు. అంతేకాదు పరమపిత, ఇతడు స్వర్గంలోని 10 మంది సేవకులను ముద్దలుగా మింగేశాడు. ఇప్పటికి ఎంతమంది మనుషులను పశువులను జీర్ణించుకున్నాడో అది చెప్పడం అసంభవం పరమపిత. ఇతనికి వరం ఇవ్వకండి పరమపిత, అన్యథా అనర్థం జరుగుతుంది. ఇతడు ముల్లోకాలను తినేస్తాడు. పరమపిత, తమరు ఇతనికి వరంగా ఐహిక వాంఛలు ప్రసాదించండి. వానికి అధిష్టాన దేవత అయిన సరస్వతి శీఘ్రంగా ప్రత్యక్షం కావాలి. శీఘ్రంగా ప్రత్యక్షం కావాలి. శీఘ్రంగా ప్రత్యక్షం కావాలి. ఏమిటి స్వామి, నన్ను ఎందుకు స్మరించారు? వానికి అధిష్టాన దేవత అయిన సరస్వతి, మేమిప్పుడు మా కర్తవ్యం యొక్క ధర్మసకటంలో పడిపోయాం. నీ సహాయం దొరికితే అప్పుడే ఈ విశాల శరీరుడైన భయంకర కుంభకర్ణుని నుంచి ముల్లోకాలను రక్షించగలం. సహాయం కాదు స్వామి, తమరు ఆజ్ఞాపించండి. తమరి ఆజ్ఞను పాలించడమే నా యొక్క ధర్మం. దేవి సరస్వతి, ఈ భయంకర రాక్షసుడు కుంభకర్ణుని వాక్కుపై అంకుశం వేసి దేవతలకు ఇంకా దేవర్షి నారదునికి అనుకూలమైన శబ్దాలను ఉచ్చరింపచేయి. తమ ఆజ్ఞ స్వామి. మహాబలి కుంభకర్ణ, నీవు ఏమిటో ఆలోచనలో పడిపోయావు. శీఘ్రంగా నీ అభీష్ట వరాన్ని కోరుకో. ఓ పరమపిత బ్రహ్మదేవ, మీకై కఠోర తపస్సు చేసి నా శరీరం అలసిపోయింది. నాకు విశ్రాంతి కావాలి. మీరు నాకు వరాన్ని ఇప్పించండి. దానివల్ల అనేక సంవత్సరాలు నిద్రపోవాలి. నిద్రా సమయంలో నాకు ఆకలి కలుగకూడదు, దప్పిక కూడా. తథాస్తు. విశ్రావుని ధర్మవేత్తలు పరాక్రములైన పుత్రులారా, వినండి. మీ ముగ్గురు సహోదరుల మధ్య స్నేహం, ప్రేమ ఇంకా మైత్రి ఉన్నంత వరకు జగత్తులోని ఎటువంటి శక్తి కూడా మిమ్మల్ని పరాజితులను చేయలేదు. మీ అందరికీ శుభం కలుగుగాక. పరమపిత బ్రహ్మదేవులకి ఇంకా సరస్వతి మాతకి కుంభకర్ణ, ఓరి నీకు మతి మందగించిందా ఏమిటి? మూర్ఖుడా, నీవెలాంటి మూర్ఖత్వపు వరాలను అడిగావు? నీకింత విశాల శరీరం ఉన్నప్పటికి కూడా బుద్ధి మాత్రం తక్కువే. ఈ సమయంలో మీరు నాతో ఏమి మాట్లాడవద్దు జ్యేష్ఠ. నాకు గాఢ నిద్ర వస్తోంది. మధ్యమా పుత్రులారా, మేము మీ తపస్సుకు అతి ప్రసన్నులమయ్యాము. ఎన్నో వేల సంవత్సరాలుగా మన వంశం భక్తి ఇంకా తపస్సులతో గౌరవాన్వితమైంది. మీరు ముగ్గురు కూడా అదే మార్గంలో సాఫల్యాన్ని పొంది మీ మాతృవంశం ఇంకా పితృవంశాలను అవిస్మరణీయంగా చేశారు. పుత్ర దశానన రావణ, నీకు బ్రహ్మదేవులు భక్తికి ప్రతిఫలంగా శక్తిని వరంగా ఇచ్చారు. భవిష్యత్తులోని ప్రతిపాదన ఏమిటి? నిస్సందేహంగా మాత, నాకు శక్తియే వరంగా ప్రాప్తించింది. ఇప్పుడు మీ పుత్రుడు ఈ జగత్తులో అందరికన్నా శక్తిశాలి అయిన పురుషుడు.
ఇప్పుడు దశానన రావణుడు మహాశక్తి సంపన్నుడై ఈ జగత్తుకు ఏకఛత్రాధిపతి అవుతాడు. ఇంకా భూలోక వాసులు మా చరణాల మీద వాలుతారు. వద్దు పుత్రా, వద్దు. నీవేమిటి ఇలా అంటున్నావు? నీవు బ్రాహ్మణ కులములో జన్మించావు. బ్రాహ్మణుల కర్తవ్యం జనులకు మేలు చేయడం, ప్రజలను తమ చరణాల మీద వాలేటట్లు చేసి వారిపై ఆధిపత్యం వహించడానికి కాదు. పుత్రా రావణ, నీ జన్మ బ్రాహ్మణుడుగా ఉండి జగత్ కళ్యాణానికై నీ శరీరాన్ని సృష్టించడానికి కాదు. ఇప్పుడు నీ నరాలలో నాదైన దైత్య రక్తం ప్రవహిస్తోంది. దశాననుడవై నీవు సర్వశ్రేష్ఠ రాక్షసుడు అనిపించుకున్నావు. ఇప్పుడు నీ మహత్తర శక్తిని ఉపయోగించి మానవుల కన్నా దేవతల కన్నా మించిన శ్రేష్ఠుడవు కావాలి. నాకు మార్గదర్శనం చేయండి మాత. మీరు కోరినట్లుగానే చేస్తాను. అయితే విను, నా సవతి కొడుకు వైశ్రావణి కుబేరుని వద్ద నుంచి అతని జగద్విఖ్యాతమైన సువర్ణనగరి లంకను లాగేసుకో. ఆ పైన దానిపై మన రాక్షస ధ్వజాన్ని ఎగరవేయి. మీరందరూ వినండి. వరం పొందిన దశానన రావణుడు తన వరాల శక్తితో ప్రప్రథమంగా ఒక విశాల రాక్షస సేనను సేకరించి సువర్ణ ద్వీపము లంకపై తన ఆధిపత్యం వహిస్తాడు. అక్కడి నుండి విశ్వ విజయం ప్రారంభమవుతుంది. వద్దు రావణ, వద్దు. అలాంటి ఘోర పాపం చేయవద్దు. కుబేరుడు నీకు సోదరుడు. సోదరుడా? ఇది ఎటువంటి న్యాయం పితాశ్రీ? ఒక సోదరుడు సువర్ణ లంకానగర రాజ్యాన్ని పాలిస్తున్నాడు, ఇంకొక సోదరుడు ఈ విధంగా. రావణ, ఇప్పుడు మీరు ఏం చెప్పినా నిరర్థకమే పితాశ్రీ. ఎందువలనంటే నేను ప్రకటన చేసేశాను, ఇప్పుడు లంకయే మా రాజధాని అవుతుందని. రావణ పుత్ర, నీవు ఎంతో కఠిన తపస్సు చేసి ఈ మహాకీర్తిని ఆర్జించావు. మహావ్యక్తులు సదా మోహ మద మాయ లోభ కామ క్రోధ అహంకారాలను జయించి తీరాలి. నీవు నీ శక్తి అహంభావంతో నీ సోదరునిపై ఆక్రమణ చేసి అలాంటి నీచమైన పని చేయకు. అదే నీ పితామహుల ఆదేశము, ఇంకా కోరికను. మీరు అది చెప్పడంలో చాలా ఆలస్యం చేసేశారు పితాశ్రీ. ఎందుకంటే రావణుని నిర్ణయం అయిపోయింది. నీ యొక్క నిర్ణయాన్ని నిలిపివేయి రావణ. జగద్రక్షకుడు కైలాసపతి పరమ శివశంకరుల ఇచ్ఛ కూడా అదే. జగద్రక్షకుడు పరమశివుడా? నాకు ఈ మహాశక్తిని వరంగా మీ శివుడివ్వలేదు పితాశ్రీ. అందువల్ల వారికి నన్ను ఆదేశించడానికి ఏ అధికారము లేదు. రావణ, పదండి సోదరులారా, మనం మన విశ్వ విజయ యాత్రను ప్రారంభిద్దాం. కానీ జ్యేష్ఠ, అయితే ఈ యాత్ర పితాశ్రీకి పితామహులకు అఘోరంతో ప్రారంభమవుతుందా? అనుజ విభీషణ, ఈ అభియానం నా ఈ ప్రకటనతోనే ప్రారంభమైంది. వారి ఆదరణ నిరాదరణలతో నాకేమీ పని లేదు. కానీ జ్యేష్ఠ, ఇది ఉచితమేనా? ఉచితానుచితాలు నాకు తెలియవు విభీషణ. కానీ ఒకటి మాత్రం తెలుసును, మన పితాశ్రీ పితామహులు మనకన్నా అధికంగా కుబేరుని ప్రేమిస్తారు. అతని హితచింతన సర్వదా చేస్తూ ఉంటారు. పదండి. అనుజ విభీషణ, నీవు నీ జ్యేష్ఠ భ్రాత చేసేటువంటి ఈ మహాయాత్రలో పాల్గొనడానికి రావా? క్షమించండి జ్యేష్ఠ, యుద్ధం నాకేమాత్రం ప్రియమైనది కాదు. నేను ఇక్కడ నుండే మీ విశ్వ విజయానికై ప్రార్థన చేస్తాను. విభీషణ, ఒక్క మాట జ్ఞాపకం ఉంచుకో. విజయం ప్రార్థనతో కాదు, శక్తితో ప్రాప్తిస్తుంది. శక్తితో. ఏ శక్తితో నువ్వు విజయం ప్రాప్తించాలని బయలుదేరావో రావణ, ఆ శక్తి కూడా నీకు ప్రార్థనతోనే ప్రాప్తించింది. ఋషివర్య, ఈ వరప్రాప్తికి ముందు నుంచి నా రావణుడు సర్వశక్తిమంతుడే. కుంభకర్ణ, కుంభకర్ణ, నీ అభీష్టమేమిటి మధ్యమా? యుద్ధం చేయాలని తీవ్రమైన కోరికగా ఉంది జ్యేష్ఠ భ్రాత. వినికిడి ఏమంటే కుబేరుని నగరంలోని యక్షుల మాంసం మంచి స్వాదిష్టమైనదని.
కానీ నిద్రతో నా కళ్ళు మూసుకుపోతున్నాయి. కుంభకర్ణ, నీవు బ్రహ్మదేవుణ్ణి ఇటువంటి మూర్ఖతాపూర్వక వరం కోరుకుని నీ సర్వనాశనాన్ని కొని తెచ్చుకున్నావు. ఇప్పుడైతే రావణుడు ఒంటరిగానే విశ్వ విజయాత్రకు బయలుదేరతాడా? జ్యేష్ఠుని శక్తి ముందు ఇలాంటి 10 జగత్తులు వచ్చి నిలిచినా సరే విజయం జ్యేష్ఠునిదే అవుతుంది. ఆ జ్యేష్ఠ భ్రాత, ఒకవేళ యాత్రలో ఎటువంటి కష్టం వచ్చినా నన్ను తప్పక నిద్రలేపండి. మీరు చింతించకండి మాత, విజయం మీ పుత్రుడు దశానన రావణునిదే అవుతుంది. విశ్వ విజయీ భవ. విభీషణ, నీవు కూడా నీ జ్యేష్ఠ భ్రాతతో కలిసి ఈ యుద్ధయాత్రకు తప్పక వెళ్ళవలసింది. క్షమించండి మాత, మరి నాకు యుద్ధం అంటే నాకు నమ్మకమే కలగడం లేదు. నీ యొక్క శరీరంలో పరమ వీరుడు దైత్య సుమాలి వంశపు రక్తం ప్రవహిస్తోందని. నువ్వు ఎంత పిరికి పందవు అంటే నీవు నా పుత్రుడవని నాకు అనిపించడమే లేదు. మాతాశ్రీ, కేకసి, రావణునికి నీవు ఏ మార్గంపై నడవమని బోధిస్తున్నావో ఆ మార్గమే అతని అంతానికి కారణమవుతుంది. అవునవును, మీరు రావణుని సర్వనాశనమే కోరుకుంటారు. అతడు నా పుత్రుడు గనుక కుబేరుని గురించి ఎప్పుడూ మీరు అలాంటి మాటలాడరు. కేకసి, ఇప్పటి వరకు ఈ విషయం ఒక్క నాకే తెలుసు. మీరు కుబేరుడు రావణుల మధ్య భేదం చూపిస్తున్నారు. కానీ ఇప్పుడు రావణుడు కూడా తెలుసుకున్నాడు. ధర్మాన్ని గురించి గొప్ప గొప్ప మాటలు చెప్పే ఋషివర్య, కొంచెం ఆలోచించండి, భవిష్యత్తు మిమ్మల్ని ఏమంటుందో. కేకసి, రావణునికి వరం లభించిన గర్వంతో నీవు బాగా కటువైపోయావు. నిజం ఎప్పుడూ చాలా కటువుగానే ఉంటుంది ఋషివర్య.